గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం సంఖ్యామానం నెంబర్ సిస్టమ్ వర్గాల ధర్మాల్లో రూల్ 3 తెలుసుకుందాం. అక్కడ ప్రశ్న చూద్దాం. 20 స్క్వేర్ అండ్ 19 స్క్వేర్ల మధ్య వర్గం కాని సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? ఓకే, ఇది మనం తెలుసుకోవాలంటే ఓకే సింపుల్ ట్రిక్. ఇప్పుడు ఈ స్క్వేర్లో ఏ నెంబర్ చిన్నది, 20నా 19 అంటే 19. ఈ 19ని మనం ఇంటూ 2 చేస్తే అది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఈ రెండిట్లో 19 చిన్న నెంబర్ ఉంది కదా, సో 19 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 38. ఇది ఆన్సర్. రూల్ ఏంటంటే n స్క్వేర్ n+1 హోల్ స్క్వేర్ ల మధ్య వర్గం కాని సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే 2n ఉంటాయి. ఇక్కడ మనం గమనిస్తే n+1 ఇక్కడ రఫ్ చూద్దాం. n+1 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రశ్నలో n+1 అంటే n19 n+1 20 n19 n అంటే 19 19+1 19+1 20 అంటే 90 20. రెండు వరుస సంఖ్యల వర్గాల మధ్య వర్గం కాని సంఖ్యలు ఎన్ని ఉంటాయి అంటే ఈ యొక్క వర్గాల్లో ఏదైతే చిన్నది ఉంటుందో ఈ n ఉంటుందో ఈ n ఇంటూ 2 చేస్తే మనం ఆన్సర్ వస్తుంది. అంటే వర్గంలో 19 స్క్వేర్ ఇంటూ 20 స్క్వేర్ అంటే చిన్నదాన్ని మనం ఇంటూ 2 చేస్తే వర్గం కాని సంఖ్యలను మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా రెండో ప్రశ్న ఇంకో విధంగా కూడా ప్రశ్న అడుగుతారు. 400 441 400 441ల మధ్య వర్గం కాని సంఖ్యలు ఎన్ని అంటే మనం ఫస్ట్ వర్గం చూద్దాం. 400 అంటే ఇది వర్గం ఏంటి 20 స్క్వేర్. 441 అంటే 21 స్క్వేర్. చూడండి 20 21 రెండు పక్క పక్కనే 20 21 వరుస సంఖ్యల వర్గాలు. ఓకే, ఇప్పుడు వీటి మధ్య వర్గం కాని సంఖ్యలు ఎన్ని ఉంటాయి అంటే ఏదైతే చిన్న నెంబర్ ఉంటుందో అది n అవుతుంది. దాన్ని ఇంటూ 2 చేస్తే మనకు వర్గం కాని సంఖ్యలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.